బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. బస్సు అద్దాలు ధ్వంసం కావడంతో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీణవంక మండలం మామిడాలపల్లిలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బాపేమన్నా దెబ్బలు తాకినాయా? అమ్మేమన్నా అయిందా? బాబు ఎక్కడ దెబ్బ తాకింది? గ్లాస్ ఇవన్నీ ఒక అమ్మకి కొంచెం గాయం అంటే ఎట్లా చెప్తాం మేము వాళ్ళకి హారన్ కొట్టు కొట్టు అని చెప్పుకుంటూనే వస్తున్నాము. వాళ్ళు హారన్ కొట్టలేరు, ఇట్లా వచ్చేసి 30 మెంబర్స్. కర్మ వచ్చి కర్మ జిమ్ కూడా పోతున్నా కాడ ఆరం కొడుతున్నాను. నేను కూడా ఆరం కొడుతున్నా, చెప్తున్నాను బస్ అయిపోయినా ఆరం కొట్టే ఆరం కాడ వచ్చేది కార బస్సు ఏర్పడుతుంది. ఆరం కొడితే మాకు ఏర్పడుతుంది. ఈ డైరెక్ట్ అయితే మాకు ప్రాబ్లం అవుతుంది, మంది ఉంటుంది కదా కేర్ చేయాలని చెప్పేసి చెప్తున్నాను అన్నట్టు అన్ని వచ్చింది. రాగా డైరెక్ట్ ఆరం కొడితే నేను స్లో అవుతుంది. ఆరం కొట్టినా స్లో అయ్యాను. స్లో అయినాక ఆల్రెడీ నేను బండి పాస్ అవుతున్నా. ఇక్కడ ముందుకే బ్రేక్ వేసింది. దాదాపు బండి అక్కడ 70 మంది మామూలుగా రైట్ సైడ్లో గ్లాసులు వాళ్ళకి మీద వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు. ఊళ్ళో పోటీ కదా టర్నింగ్ వల్ల చిన్న చిన్న బస్సులు పాస్ ఇక కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్. శాలిని, వీణవంక మండలము మామిడాలపల్లిలో ఒకవైపు పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆర్టీసీ బస్సు వెళ్తున్న క్రమంలో ఒకవైపు ఇసుక లారీ వచ్చి ఆ బస్సును ఢీకొనడంతో అందులో 40 మంది ప్రయాణికులు అయితే ఉన్నారు. ఆ ప్రయాణికులు ఒకవైపు పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు. అంటే ఆ లారీ ఎగ్ధంగా వచ్చి ఒకటేసారి ఢీకొనడంతో ఆ బస్సుకు సంబంధించిన అద్దాలు మొత్తం ధ్వంసం కావడం జరిగింది. దాంట్లో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా ఆ వీణవంక ప్రాంతంలో మాత్రం ఒకటి ఇసుక క్వారీ నడుస్తుంది. ఆ క్వారీ నుంచి కూడా దాదాపు చాలా వరకు లారీలు హెవీ లోడ్ తోటి వెళ్తున్న సమయంలోనే ఈ లారీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. అప్పుడు బస్సులో ఉన్న 40 మందికి స్వల్ప గాయాలతోటి బయటపడ్డారు. లేదంటే అది ఫాస్ట్ గా లారీ వచ్చినట్టయితే కంపల్సరీ బస్సును ఢీకున్నట్టయితే చాలా వరకు ప్రాణాపాయ స్థితిలో చాలా వరకు నష్టం వాటిల్లే విధంగా ఉంటుండే. కానీ అది స్లోగా ఉండడంతో మాత్రం ఈ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. బస్సులో ఉన్న 40 మందికి కొంతమందికి చిన్న చిన్న గాయాలు కావడం జరిగింది. బస్సు అద్దాలు కూడా మొత్తం పగలడంతో ప్రయాణికులంతా ఒకవైపు భయాందోళనకు గురైన పరిస్థితి చెప్పవచ్చు. అక్కడ నుంచి చిన్న చిన్న గాయాలైన వారిని మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అక్కడ ఇసుక లారీలు అనేది ఇప్పుడు ర్యాష్ గా వెళ్తుంటాయి. ఒకవైపు అక్కడనే క్వారీ ఉంది కాబట్టి చాలా వరకు లోడ్ తోటి వస్తుంటాయి. ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే కోణంలో కూడా స్థానికులు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ పట్టించుకునే పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రవీందర్.